హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్ అండి. మీరు చూస్తున్నారు కుమార్ ఓన్ బైక్ మెకానిక్ ఛానల్ అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. ప్లీజ్ అండి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మన రాయల్ ఎన్ఫీల్డ్కి స్టెంపుల్ ఆయిల్ సీల్ పోయాయండి. అవి ఎలా వేయాలి అని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్కి అందరూ చాలా కష్టం అనుకుంటారు. చాలా ఈజీ అండి. సేమ్ మామూలు పల్సర్కి, డిస్కవర్కి ఎలా చేస్తామో సేమ్ అలాగే చేయొచ్చు. తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఏదైనా తప్పులు చేస్తే కామెంట్లో తెలియజెప్తారని చెప్పి కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆయిల్ సిల్లు పోయి మొత్తం ఎలా అయిపోయిందో. ఇప్పుడు మనం దాన్ని మొత్తం ఇప్పదీసి క్లీన్ చేసి బిగిద్దాం. ఆయిల్ సిల్ వేసేసి చూడండి. ఇప్పుడు మట్కారెక్కి 4 స్క్రూలు ఉంటాయండి. ఇవి వచ్చేసి 13 సైజు సోనరు. 4 స్క్రూలు నీట్గా ఇప్పుకోవాలి మనం. ఎందుకండి నా బండి నేనే చేసుకుంటాను, నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు కూడా ట్రై చేయండి. పెద్దవేని కాదు, చిన్న చిన్నవి ఏంటన్నా ఉన్నా ట్రై చేసుకోండి. మీకే తెలిసిపోతే ఆ ఇంట్రెస్ట్ ఎందుకు అతనికని. ఈ ఆయిల్ సిల్ పోవడం వల్ల మనకు యాక్షన్ అనేది ఎక్కువ రాదు. స్పీడ్ బ్రేకర్ల దగ్గర మొత్తం దిగిపోతుంటుంది కాబట్టి గలీజ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఆయిల్ అంతా లీక్ అయ్యి అంటే మనం మళ్ళీ చేసేస్తున్నాం. చాలామంది అలాగే తోలుతుంటారు. ఇప్పుడు ఇంట్రో వస్తుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్క్రూలు నిప్పేస్తున్నాను నేను. నిప్పేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనకి తీసిన తర్వాత స్పీడోమీటర్కి ఒక క్లిప్ వస్తుందండి. ఆ క్లిప్ కూడా ఊడొస్తుంది. మళ్ళీ రెండోసారి బిగించేటప్పుడు కూడా ఆ క్లిప్ మర్చిపోవద్దు. నేను మళ్ళీ మొత్తం టోటల్ బిగించేది కూడా చూపిస్తాను. చూడండి, క్లిప్ వచ్చేసింది. క్లిప్ మనకు స్పీడోమీటర్కి తగిలిచ్చేసాను. లాస్ట్ స్క్రూ అండి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లోపల చాలాసార్లు కడిగింటాం కానీ లోపల మాత్రం సరిగ్గా క్లీన్ అయి ఉండదు. ఇప్పుడు ఇప్పదీస్తున్నాం కాబట్టి ఎలాగో చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది. చూడండి, మనకి ఏమైనా సింహం అందు లూజ్ ఉన్నా అని టైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసేసాను. ఇప్పుడు మనం వచ్చేసి మనం డిస్క్ బ్రేక్ గట్ట ఇప్పేసుకోవచ్చు. ఈ డిస్క్ బ్రేక్ గురించి చేశానండి. ఆ వీడియో కావాలంటే మీకు ప్యాడ్స్ ఎలా మార్చాలని చెప్పి వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి ఒకసారి చూస్తారని కోరుకుంటున్నాను. ఈ సోనర్ తీసుకొని లూజ్ చేయాలి. ఇప్పుడు అవి కొంచెం చాలా టైట్గా ఉంటాయండి. డిస్క్ కాబట్టి అది గడ్డ వెళ్ళిపోతుందని చెప్పి కొంచెం టైట్గా బిగించింటాను. చూడండి, వచ్చేసింది. 2 ఉంటాయి, 2 తీసేయాలి. చూడండి, తీసేసాను. ఈ స్క్రూలు మళ్ళీ మిస్ అవ్వకుండా దానికే పెట్టేస్తున్నాను. ఈ స్క్రూలు దొరకవండి, ఇవి చాలా జాగ్రత్త ఉండాలి. నేను బండి సెంటర్ స్టాండ్ వేసేసి మళ్ళీ కింద ఇటుకలు పెట్టానండి. ఎందుకంటే మనం ముందు పక్క వెయిట్ అంతా తీయేస్తున్నాం కాబట్టి ముందుకు పడిపోతుంది. కాబట్టి బండి కింద ఏదైనా పెట్టుకున్నప్పుడు మాత్రమే తీయండి, ఇప్పండి. లేదంటే వెయిట్ అంతా తీయేస్తున్నాం కాబట్టి ముందుకు పడిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇండికేటర్ ఇప్పేద్దాం. ఇండికేటర్ దగ్గర 2 స్క్రూలు ఉంటాయండి. ఒక స్క్రూ వచ్చేసి ఇండికేటర్కి ఉంటుంది, ఒక స్క్రూ వచ్చేసి మనకు స్టెంపులు పట్టుకోనికి క్లాంప్ ఉంటుంది ఒకటి. మనకు మొత్తం డూమ్ నుంచి ఒక సెట్ వచ్చి ఉంటుందండి, శాసీ నుంచి వచ్చి ఉంటుంది. ఆ శాసీకి ఉంటుంది కాబట్టి అది కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ వైర్ వచ్చేసి అడ్డం వస్తూ ఉంటుంది. కానీ మనకేమో సోనర్ పడుతుంది, రింగ్ సోనర్ పట్టట్లేదు. మామూలు సోనర్ తీసుకొని ఇప్పేస్తున్నాను. ఇది వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు ఒకసారి చేశానండి. స్టెంపుల్ ఆయిల్ సీల్ మార్చాను. మళ్ళీ మార్చినప్పుడు వీడియో తీశాను, కానీ అప్పుడు
పెన్ డ్రైవర్లో కాపీ చేసి పెట్టాను, పెన్ డ్రైవర్ వెళ్ళిపోయింది. అది ఎందుకో టీవీలో కనెక్ట్ చేసి ఎడిటింగ్ చేసేటప్పుడు వెళ్ళిపోయిందండి పెన్ డ్రైవర్. మొత్తం వీడియోలు అన్నీ పోయాయి. మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా, అప్పుడు చేద్దాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ప్రాబ్లం. నేను బయట పనులు కూడా చేయట్లేదండి. నా బండి చేసుకోవడం మాత్రం ఇంట్రెస్ట్. ఏదో చిన్న పనులు అయితే చేస్తాను, బయట పనులు అయితే యూటర్న్ అయితే. చూడండి, ఇప్పుడు ఇండికేటర్ అంతా మొత్తం తీసేసాను. ఇప్పుడు లోపల ఇంకో నట్టు ఉంటుంది అని చెప్పాను కదా, అదే అండి. ఇప్పుడు మన స్టెంపుల్ని పట్టుకోండే స్క్రూ వచ్చేసి అదే రావట్లేదు. అలానే రింగు పట్టదు, అది వస్తే అడ్డం ఉంటుందండి. ఆ క్లాంప్ టోపీ అంటాం దాన్ని, ఆ టోపీ అడ్డం ఉంటుంది. చూడండి, కొంచెం లూజ్ చేసిన తర్వాత రింగ్స్ ఓనర్ వేసుకొని తిప్పేస్తే వస్తుంది. వచ్చేసింది. ఇప్పుడు అక్కడ కొంచెం లూజ్ అయి ఉంటుందండి, స్టెంపుల్ మీద లూజ్ ఉంటే ఇంకా స్టెంపుల్ అనేది కింద పడిపోతుంది. ఒక చేత్తో పట్టుకొని మరి స్క్రూను కొట్టేయండి, వస్తుంది. ఇప్పుడు పైన వచ్చేసి ఎల్ఎంకీలు ఉంటాయండి 2. ఇది ఎల్ఎంకి వచ్చేసి 5 అండి సైజు. నేను ముందు చాలా యూట్యూబ్లు చూశానండి, దాంట్లో సోనర్ సైజ్ చెప్పరు. నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి సోనర్ సైజ్ చూసి అందుకు చెప్తున్నానండి. ఇది వచ్చేసి గీతలు పడకుండా చాలా జాగ్రత్తగా తీసుకోండి. నేనైతే నిదానంగా తీసాను. చాలా ఈజీగానే వస్తుందండి మా స్క్రూలు మాత్రం. ఒకవేళ రాకపోతే అదే లెంకి పెట్టేసి 2 ఏట్లు సుత్తితో కొట్టేసి తీయచ్చు. చూడండి, పక్కకు వచ్చేసింది. ఇవి బెండ్ ఉన్నాయేమో అని చెక్ చేశానండి, బెండు లేవని చెప్పారు. లైట్ దగ్గరికి వెళ్ళి నేను బెండు లేవని చెప్పారు. బెండు లేవని తర్వాతే ఫిట్టింగ్ చేద్దాం. ఎందుకంటే ఒకటేసారి ఇప్పేస్తున్నాం కాబట్టి బెండ్ ఉంటే ఒకసారి చేయించుకోవచ్చు. యాక్షన్ ఏమో బాగుంది, కానీ ఆయిల్ మాత్రం లీకేజ్ అవుతుంది కాబట్టి తీసేసాము. ఇప్పుడు మొత్తం క్లీన్గా తుడిచేసుకొని మనం ఎలా ఇప్పాలో చూపిస్తాను. ఇప్పుడు వీడియోలు ఎంత అవుతుందని చెప్పి కట్ చేసి చూడొద్దండి, ఎందుకంటే వీడియో చేసి కూడా ఏం లాభం లేదు. మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. మీకు అవసరమైన చాట చూడడము, అవసరం లేని చాట చూడకపోవడం చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే కొన్ని చెప్తాం కదా, ఇలా తీయాలి అలా తీయాలి అని చెప్పి మిస్ అవుతారు. అలా ఎలా పడితే అలా తీసేస్తే ఆ స్క్రూలు డై వెళ్ళిపోయాయంటే, స్క్రూ వెళ్ళిపోతే బాధలేదు, స్క్రూకి డై వెళ్ళిపోయిందంటే మనకి ఆ స్క్రూ బయటికి రాదు, మళ్ళీ ఫిట్ అవ్వదు, మళ్ళీ లేత్ దగ్గరికి వెళ్ళి వేయించుకోవాలి. ఈసారి ఖచ్చితంగా నేను ప్రొద్దుటూరుకు అలా వెళ్తే ఇంకా ఖచ్చితంగా మనకు ఆయిల్ ఫిల్టర్కి డై వెళ్ళిపోయింది ఒకటి, అది ఎలా వేస్తారో చూపిస్తాను మీకు వీడియో తీసి. చూడండి, ఇప్పిన తర్వాత ఎలా ఉందో మన బండి. ఒక బండి అన్న తర్వాత అన్నీ ఉంటేనే దానికి లుక్ వస్తుంది. ఓవర్గా చేయొద్దు, లైట్గా చేస్తే బాగుంటుంది. ఇది వచ్చేసి 30 అండి, అంటే 30 13 కాదు. చూడండి, ఈజీగానే వచ్చేస్తుంది స్క్రూ. పైన ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూని మాత్రం ఇప్పజేయాలి. నాకు మొబైల్ పట్టుకోనికి ఎవరు లేరండి కాబట్టి నేనే అడ్జస్ట్ చేసుకుంటాను. చూడండి, మొత్తం తీసేస్తున్నాను. స్క్రూ వచ్చేసింది. దానికి ఒక రబ్బర్ ఉంటుందండి, రబ్బర్ మాత్రం తీయద్దు, రబ్బర్ మాత్రం ఖచ్చితంగా ఎలా ఉండేది అలాగే ఉండండి. స్ప్రింగ్ వచ్చేసి కింద, పైన వచ్చేసి పల్చంగా ఉంటుంది, కింద వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అండి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ పెట్టేటప్పుడు మాత్రం ఎలా ఉన్నదో అలాగే పెట్టాలి. మీకు ఇప్పిన తర్వాత డౌట్ ఉంటే ఇంకా ఒకసారి వీడియో తీసుకోండి ఇప్పేటప్పుడు, అది ఎలా ఉందో మళ్ళీ వీడియో తీసుకొని చూసి బిగియచ్చు. ఎందుకంటే అలా ఉన్నదా ఇలా ఉన్నదా అని డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ లేకుండా ఉండాలంటే మనకు గుర్తుంటే పర్వాలేదు, గుర్తు లేకపోతే లేదు ఉండదు మనకి అనేది ఉంటే అది తీసేటప్పుడు ఒకసారి వీడియో తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం మొత్తం 2 స్క్రూలు తీసేసాము, స్ప్రింగ్ తీసి పక్కన పెట్టేద్దాము. ఆయిల్ వేస్ట్ ఆయిల్ అంతా తీసేద్దాము, ఆయిల్ కొత్తగా వేద్దాము. అలా కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే మొత్తం అవన్నీ వెళ్ళిపోతాయి.
ఆయిల్ మొత్తం కొంచెం మన ఇంజన్ ఆయిల్ కంటే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి, ఆయిల్ వాడినది కాబట్టి చిక్కగా ఉంటుందండి. స్ప్రింగులు పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో ఉంటుందండి 13 సో నట్ వచ్చేసి వెల్డింగ్ చేయించుకోవాలి ఒక రాడ్కి. మళ్ళీ చూపిస్తాను మీకు ఆ బుస్సు కూడా ఎలా ఉంటుందో, ఎలా కూర్చుంటుందో. అందరికీ డౌట్ ఇదే, ఎక్కువ స్టెంపుల్ ఇప్పాలంటే ఇదే డౌట్ అండి అందరికీ, కాబట్టి చూపిస్తాను. ఇప్పుడు ఆ స్క్రూ ఫిట్ అయింది, లోపల ఫిట్ అయి ఉంటుంది అది బోల్ట్కి. ఇప్పుడు పైన ఎల్లంకి వేసేసి ఆ స్క్రూ ఇప్పేసుకుందాము. చూడండి, పైన ఎల్లంకి వేసాను. ఎల్లంకి వేసేసి ఇప్పేస్తాను. ఆ బోల్ట్ వచ్చిన తర్వాత ఇంకేం పని ఉండదండి మనకి. ఆ బోల్ట్ వస్తే చాలు. అందరూ చాలా డౌట్ ఉండేది, ఆ లోపల రాడ్ ఎందుకు పెట్టాడు, ఆ పైన ఎల్లంకి పెట్టి తిప్పుతున్నాడు అని అనుకుంటుంటారు. ఆ బుష్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఎల్లంకితో తీసుకున్నాను, స్క్రూ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి లోపల బుష్ పంపు ఉంటుంది, అదిగోండి చూడండి. అది ఆ బుష్కే లోపల కూర్చుంటుంది. మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు పైన బుష్ ఉంటుంది కదా, ఆ బుష్ అండి. పక్కకి వెళ్ళిపోకుండా స్టడీగా కూర్చోబెట్టేది ఆ బుష్ అండి. ఎలా ఉండిందో, ఇది బెండ్ కాకుండా ఎక్కువ శాతం వర్క్ తీసుకునేది అదే ఆ బుష్ అండి. మనకి ఏది ఎలా పనిచేస్తుందో తెలిస్తే చాలా బాగుంటుంది. ఏదైనా రిపేర్ చేసేటోళ్ళకి అందరికీ ఇప్పుడు ఆ బుష్ ఏదానికి పనికి వస్తుంది, ఆ స్ప్రింగ్ ఏదానికి పనికి వస్తుంది, ఆయిల్ తక్కువ ఉంటే ఏమవుతుంది అని తెలిస్తే కనుక మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలు ఎంత అవుతుందని చెప్పి కట్ చేసి చూడొద్దండి ప్లీజ్ అండి. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. మనం మొత్తం 2 దళ్ళకి వేస్తున్నాను. ఒకటే పెడదాం అనుకున్నాను, కానీ ఒకటే మారుస్తున్నారు అనుకుంటారని చెప్పి 2 చేస్తున్నానండి. బిగించేటప్పుడు మాత్రం ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి ఒకటే బిగించి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంత కష్టం ఎందుకు, మెకానిక్ షెడ్ కాడికి పోయి చేయించుకోవచ్చు అని అందరికీ డౌట్ ఉండొచ్చు. కానీ చిన్న చిన్న పనులకి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకెళ్ళామంటే మనం ఏదో బలిసినోళ్ళం అనుకుంటారు అందరూ. అందరు ఏదో పెద్ద ఉన్నోళ్ళు ఇల్లు బుల్లెట్ ఉంది కదా అని అనుకుంటారని చెప్పేసి ఎక్కువ డబ్బులు అడుగుతారని నా ఫీలింగ్. వాళ్ళ వాళ్ళ వర్క్ కూడా వాళ్ళకు ఉంటుంది, ఇవ్వచ్చు. వాళ్ళు చేసేది ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇవ్వచ్చు. కానీ మనకు వచ్చినది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు కొంచెం తెలిసింది, కొంచెం నాలెడ్జ్ ఉందంటే కనుక మనమే చేసుకోవడం మేలని నా ఫీలింగ్ అండి. చూడండి, బుస్ వచ్చేసింది. లోపల బుష్ ఉంది, ఉడ్డిపోయింది, అది తీసేసాను. ఇప్పుడు వచ్చేసిందండి బుస్. అదిగోండి చూడండి, అది అక్కడ కూర్చుంటుందండి. ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి ఆయిల్ పంప్ వస్తూ ఉంటుంది బయటికి. వీడియోలు ఎంత అవుతుందని చెప్పి ఇంకో వీడియోలో వేస్తానండి పార్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్లో పెట్టుకుని గంట కొట్టేయండి ప్లీజ్ అండి. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. సింగిల్ వీడియో లెంత్ అవుతుందని చెప్పి డబుల్ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ అండి, పార్ట్ 2 అని పెడతాను, ఆ వీడియోని కూడా చూడండి. మొత్తం క్లీన్ చేయడం ఎలా, బిగడం ఎలా చూపిస్తాను మీకు. ప్లీజ్ అండి, నన్ను కూడా